ఓం శాంతి. గుడ్ మార్నింగ్. విశేషంగా లెట్స్ బీ స్ట్రాంగ్ అనేటువంటి ఆన్లైన్ వెబినార్ ఏర్పాటు చేసినటువంటి బ్రహ్మా కుమారి వరంగల్ రీజనల్ డైరెక్టర్ సవితా బెహెన్జీ గారికి, అలాగే వరంగల్ అర్బన్ డిఈఓ గారు నారాయణ రెడ్డి గారికి, సుధాకర్ అన్నయ్య గారికి, మరియు ఇతర టీచర్స్, ఉపాధ్యాయులందరికీ, మరియు మా బ్రహ్మా కుమారీస్ మెంబర్స్ అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారములు. ఇప్పుడు మనం అందరం లెట్స్ బీ స్ట్రాంగ్, ఇంతవరకు మనం ఎలా ఫిజికల్ ఇమ్యూనిటీని ఎలా పెంచుకోవాలో డాక్టర్ విశాల అకే ద్వారా చాలా విషయాలు తెలుసుకున్నాము. అదే విధంగా ఏ విధంగా మన యొక్క ఎమోషనల్ ఇమ్యూనిటీని మనం బిల్డప్ చేసుకోవాలి, మనం ఏ విధంగా మానసికంగా దృఢంగా తయారవ్వాలో ఈరోజు మనం కొన్ని విషయాలను తెలుసుకుందాము. ఒకసారి అమెరికా శాస్త్రవేత్తలు ఒక మరణశిక్ష విధించబడినటువంటి ఒక నేరస్తుని శరీరం పైన వారు పరిశోధనలు చేయాలని అనుకుంటారు. అతడు తనను ఉరి తీయకుండా ఒక తాచుపాముతో కాటు వేయమని, అంటే ఆ కాటుతో నన్ను చంపాలని కోరుతాడు. అలాగే అతని కోరిక మేరకు వారు ఒక తాచుపామును తెప్పిస్తారు. అతడికి ఆ తాచుపామును చూపిస్తారు. అతడి కళ్ళకి గంతలు కడతారు. కానీ ఆ తాచుపాముతో కాటు వేయనివ్వరు. అలా కాకుండా దానికి బదులుగా వారు ఒక మంచి శుభ్రమైనటువంటి ఒక సూదిని తీసుకొని అతడి శరీరం పైన గుచ్చుతారు. కొన్ని నిమిషాల తర్వాత ఆ వ్యక్తి మరణిస్తాడు. ఆ డాక్టర్లు మరియు ఆ శాస్త్రవేత్తలు చాలా ఆశ్చర్యంగా ఏం గమనిస్తారు అంటే, అతడు మరణించిన తర్వాత అతడి యొక్క పోస్ట్ మార్టం రిపోర్ట్ ఏదైతే వస్తుందో ఆ రిపోర్ట్ లో ఏమని తెలుసుకుంటారు అంటే, అతడి యొక్క శరీరంలో పాము కాటు యొక్క విషం ఉంది. మరి పాము కాటు యొక్క విషం శరీరంలోకి ఎలా ప్రవేశించింది? ఎందుకంటే నిజంగా పాము అయితే కాటు వేయలేదు. మరి ఎలా ప్రవేశించింది అంటే, అతడు ఆ యొక్క ఆలోచనలు ఏవైతే చేశాడో, ఇప్పుడు నాకు పాము కాటు వేయబడుతుంది అని ఆ ఆలోచనల ద్వారా, అతడి యొక్క శరీర ప్రక్రియలో ఉన్నటువంటి హార్మోన్ల ద్వారా, ఆ యొక్క మానసికమైనటువంటి ఒత్తిడి, భయంతో కూడినటువంటి ఆ ఒత్తిడితో, అలాంటి సంకల్పాలతో అతడి యొక్క శరీరంలో అలాంటి విష పదార్థము ఉత్పత్తి అయింది. ఈ విషయాన్ని వారు తెలుసుకుంటారు, చాలా ఆశ్చర్యం చెందుతారు. అంటే ఈ విషయం మనం ఇక్కడ ఎందుకు ప్రస్తావించుకుంటున్నాము అంటే చూడండి, అతడు కేవలం ఒక చిన్న సూది గుచ్చుకోవడం వలన, దాంతో గుచ్చడం వలన అతడు మరణించాడు. ఎందుకంటే అతడి యొక్క మనసులో ఏమనుంది అంటే, తాచుపాము కాటుతో నేను మరణించబోతున్నాను. అలా అంటే భయం అనేది ఎంత పెద్ద ప్రభావాన్ని మన పైన చూపిస్తుందో మనం దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. భయం అనేది మన యొక్క శారీరక ప్రక్రియలోనే కాకుండా మానసికమైనటువంటి ఆలోచనలతోటి మన శరీర ప్రక్రియలో ఉన్నటువంటి మెటబాలిజం అంతా కూడా ఏ విధంగా ప్రభావితం అవుతుంది అనేది ఈ ఉదాహరణ ద్వారా మనం తెలుసుకోవచ్చు. అంటే ఏం అర్థం చేసుకోవడం జరుగుతుంది ఇక్కడ అంటే, ఉన్నదంతా కూడా మన యొక్క ఆలోచనలలోనే ఉంది. మనం అన్ని మంచిగా ఆలోచిస్తే అంతా మంచి జరుగుతుంది. మనం ఒకవేళ నెగిటివ్ గా, చెడుగా ఆలోచిస్తే ప్రభావం, దాని యొక్క ఫలితం కూడా తదనుసారంగానే ఉంటుంది. కాబట్టి లెట్స్ బీ స్ట్రాంగ్ అంటున్నాం. మరి మనం స్ట్రాంగ్ గా ఎలా తయారవ్వాలి? మానసికంగా కూడా చాలా స్ట్రాంగ్ గా తయారవ్వాలి. మానసికంగా దృఢంగా సానుకూలమైనటువంటి ఆలోచనలు ఎల్లప్పుడూ చేస్తూ ఉంటే మన యొక్క మనస్సు స్ట్రాంగ్ గా ఉంటుంది. దాని యొక్క ప్రభావం మన యొక్క శరీరం పైన కూడా పడుతుంది. అప్పుడు ఏమవుతుంది, మన శరీరంలో ఉన్నటువంటి ఇమ్యూన్ సిస్టమ్ చాలా బలోపేతం అవుతుంది. మన యొక్క రక్షణ వ్యవస్థ చాలా బాగుంటుంది. మనలో రోగ నిరోధక శక్తి కూడా ఎక్కువగా పెరుగుతుంది.
అందుకే మానసికంగా స్ట్రాంగ్ గా ఉన్నట్లయితే మనకు వచ్చినటువంటి కోవిడ్ లాంటి ఏ వైరస్ అయినా దేన్నైనా ఈజీగా మనం ఫైట్ చేసి దాని నుండి మనం బయటపడగలుగుతాం. కాబట్టి లెట్స్ బీ స్ట్రాంగ్. ఇలా స్ట్రాంగ్ గా తయారవ్వాలి అంటే విశేషంగా మెడిటేషన్ అనేది చాలా చాలా ఉపయోగపడుతుంది. సో మనం స్ట్రాంగ్ గా కావడానికి మెడిటేషన్ అనేది ఒక బెస్ట్ మెథడ్ అన్నమాట. మనం మానసికంగా చాలా దృఢంగా తయారవ్వాలి అంటే మెడిటేషన్ ప్రతి ఒక్కరు కూడా ఇది అత్యవసరం అని గుర్తించాల్సినటువంటి అవసరం ఉందన్నట్టు. ఈ రోజుల్లో ఎలాంటి వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికి కూడా మెడిటేషన్ అవసరము. ఎందుకంటే ఇమ్యూనిటీ అందరికీ అవసరమే, జబ్బులు అందరికీ వస్తూనే ఉన్నాయి. కాబట్టి మన యొక్క మెంటల్ హెల్త్, ఎమోషనల్ ఇమ్యూనిటీని పెంచుకోవాలి అంటే మెడిటేషన్ అనేది చాలా చాలా అవసరం. ఏంటి మెడిటేషన్ అంటే ఏంటి? మెడిటేషన్ సింపుల్ గా చెప్పాలి అంటే ఆల్ అటెన్షన్ వితౌట్ ఎనీ టెన్షన్ ఇస్ మెడిటేషన్ అంటున్నాం. అంటే మనం చేసేటువంటి ప్రతి పనిని ఒక మంచి అటెంటివ్ మెంటల్ స్టేట్ తోటి ఎప్పుడైతే మనం చేయగలుగుతామో అదే మెడిటేషన్. అంటే మెడిటేషన్ చేయడం వల్ల మనం అలాంటి ఒక మంచి ఫలితాన్ని మనం పొందగలుగుతాం. మరి మెడిటేషన్ అనేటువంటి ఇది ఎందుకు అవసరము అంటే మనలో మానసిక స్థైర్యాన్ని పెంపొందించడానికి, మానసికంగా మనం దృఢంగా తయారవ్వాలి అంటే మెడిటేషన్ చాలా కీలకమైనటువంటి రోల్ ని ప్లే చేస్తుంది. అందుకే ఈ రోజుల్లో డాక్టర్స్ అందరు కూడా ఏమని సజెస్ట్ చేస్తున్నారు, సైకోథెరపీస్ అందరు కూడా మానసికంగా కూడా ఆరోగ్యంగా ఉండండి, ఆరోగ్యంగా ఉండాలి అంటే మెడిటేషన్, యోగా, ధ్యానం ఇలాంటివి చెయ్యండి అని చెప్తూ ఉన్నారు. సో యోగా చేయడం వల్ల ఫిజికల్ గా స్ట్రాంగ్ గా అవుతాం, మెడిటేషన్ ధ్యానం చేయడం వల్ల మెంటల్ గా ఎమోషనల్ గా మనం స్ట్రాంగ్ గా తయారవ్వచ్చు. మెడిటేషన్ అనగానే చాలా మంది రకరకాల అపోహలతోటి ఉంటూ ఉంటారు. కొందరు అనుకుంటారు మెడిటేషన్ అంటే మన ఆలోచనను చాలా ఫోర్స్ గా అణిచివేయడం కావచ్చు, లేదా ఏమీ ఆలోచించకుండా మన మనస్సును ఒక శూన్య స్థితిలోకి తీసుకెళ్ళాలి కావచ్చు. మెడిటేషన్ చెయ్యాలి అంటే తప్పకుండా ఇలా ఒక ఆసనంలోనే కూర్చోవాలి కావచ్చు. మెడిటేషన్ అంటే ఆ విధంగా అంటే ఒక థెరపిస్ట్ దగ్గరికి వెళ్ళి చెయ్యాలేమో అని ఇలా రకరకాలుగా ఊహిస్తూ ఉంటారు అన్నట్టు. మెడిటేషన్ చెయ్యాలి అంటే మా ఇంట్లో ఉన్నటువంటి వాతావరణం దానికి సూటబుల్ కాదు అని ఇలా రకరకాల అపోహలతోటి ఉంటూ ఉంటారు. మరి మెడిటేషన్ అంటే ఏంటి? కొంతమంది ఇది సాధ్యం కాదు, ఇది ఋషులు మునులు అలాంటి వారు చేసేటువంటిది, సాధారణమైనటువంటి మనకు ఇది సాధ్యపడదు అని కూడా ఆలోచిస్తూ ఉంటారు. ఈరోజు మనం తెలుసుకుందాము మెడిటేషన్ మనం ఎలా చేయవచ్చు. చిన్న పిల్లల దగ్గర నుండి వయోవృద్ధుల వరకు అందరూ కూడా ఈజీగా ఎలా మెడిటేషన్ చేయవచ్చు, మనం ఈ యొక్క బ్రహ్మ కుమారీస్ యొక్క మెడిటేషన్ ని ఎలా ప్రాక్టీస్ చేయొచ్చో ఈరోజు మనం తెలుసుకుందాము. మెడిటేషన్ అనేటువంటి వర్డ్ మెడిరి అనేటువంటి ఒక లాటిన్ పదం నుండి స్వీకరించడం అయింది. దాని యొక్క అర్థం ఏంటి అంటే టు హీల్ అని అర్థం అన్నట్టు, అంటే నయం చేయు అని అర్థం అన్నట్టు. నయం చేయు, ఎలా అయితే మనం బాడీకి ఏదైనా డిసీజ్ వస్తే మనం మెడిసిన్స్ యూజ్ చేసి ఆ డిసీజ్ ని నయం చేసుకుంటున్నాం. సో అలాగే మెడిటేటివ్ థాట్స్ కూడా ఏం చేస్తాయి అంటే మనకున్నటువంటి ఎమోషనల్ డిస్టర్బెన్సెస్ ని, మనకున్నటువంటి మెంటల్ అన్హెల్దీ కండిషన్స్ ని, వాటన్నిటిని కూడా నయం చేస్తాయి అన్నట్టు. మనకున్నటువంటి మానసికమైనటువంటి రుగ్మతలు ఏవైతే ఉన్నాయో అవన్నీ మెడిటేషన్ ద్వారా మనం నయం చేసుకోవచ్చు. అందుకే దాని యొక్క అర్థం టు హీల్ అని అర్థం అన్నది. ఈ యొక్క మెడిటేషన్ ని రకరకాలుగా వర్ణిస్తూ ఉంటారు. అంటే ఎందుకు మెడిటేషన్ ఎలా మనకు హీల్ చేస్తుంది అంటే మెడిటేషన్ ద్వారా మనం ఎప్పుడూ ఒక సకారాత్మకమైనటువంటి ఆలోచనలు, మంచి గుడ్ థాట్స్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే నిన్న కూడా మీరు తెలుసుకున్నారు కదా, మన యొక్క పర్సెప్షన్ మారిపోతుంది. అంటే ఒక పరిస్థితిని దేన్నైనా చూసేటువంటి కోణం మారిపోతుంది. మనం జీవితంలో మనకు ఎదురయ్యేటువంటి ప్రతి పరిస్థితిని చూసేటువంటి దృష్టికోణంలో మార్పు వస్తుంది. తర్వాత మనం మన యొక్క ఆలోచనలో ఉన్నటువంటి తేడాలను, మనం హెచ్చుతగ్గులను అన్నిటినీ కూడా మార్చుకోగలుగుతాము.
మెడిటేషన్ ప్రాక్టీస్ చేయడం వలన మనలో ఒక బిహేవియరల్ చేంజెస్ కూడా వస్తాయి. ఇలా మెడిటేషన్ చేయటం వలన ఎన్నో రకాలుగా మనం మనకున్నటువంటి మానసికమైనటువంటి అసమానమైనటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటిని కూడా మనం తొలగించుకోగలుగుతాం. కాబట్టి మెడిటేషన్ అంటేనే నయం చేసేటువంటిది. ఈ యొక్క మెడిటేషన్ చేయటం వలన మనం మానసికంగా చాలా దృఢంగా తయారవచ్చు. దీనికి ఒక ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ బ్రహ్మకుమారీస్ యొక్క దాది జానకీజీ ఎవరైతే ఉన్నారో వారు బ్రహ్మకుమారీస్ యొక్క ఎక్స్ చీఫ్. గత సంవత్సరమే వారు ఎక్స్పైర్డ్ అయ్యారు. వారు 104 సంవత్సరాల వరకు జీవించారు. బ్రహ్మకుమారీస్ యొక్క ఎక్స్ చీఫ్ రాజయోగిని బ్రహ్మకుమారి జానకి దాది గారు. వారికి సైంటిస్టులు ది మోస్ట్ స్టేబుల్ మైండ్ ఇన్ ద వరల్డ్ అని, డెల్టా విమెన్ అని వారికి సైంటిస్టులు అలాంటి ఒక రివార్డ్ అండ్ అవార్డుని ఇవ్వడం జరిగింది. వారి యొక్క బ్రెయిన్ వేవ్ ప్యాటర్న్ మొత్తం 24 గంటలు ఎలక్ట్రోఎన్సెఫలోగ్రాఫ్ ద్వారా ఆ యొక్క ఆపరేటర్స్ ని పెట్టి ఆ యొక్క ఎలక్ట్రోఎన్సెఫలో ఆపరేటర్స్ ఏదైతే ఉందో దాని ద్వారా వచ్చేటువంటి గ్రాఫ్ లో ఏదైతే డెల్టా వేవ్స్ ని చూసారో 24 గంటలు ఆల్ యాక్టివిటీస్ చేస్తూ అలా చూసి దాదీజీకి డెల్టా విమెన్ అనేటువంటి బిరుదుని ఇవ్వడం జరిగింది. అంటే దాదీజీ యొక్క 80 years ఏజ్ లో వారికి ఇలాంటి బిరుదుని ఇవ్వడం జరిగింది. అప్పుడు చాలా మంది దాదీని అడిగారు, ఎలా మీకు ఇది సాధ్యపడింది, ఎలా మీరు ఇలాంటి ఒక స్థిరచిత్తమైనటువంటి మనస్సును మీరు ఏర్పరచుకోగలిగారు అంటే ఏమని చెప్పారు అంటే త్రూ ద పవర్ ఆఫ్ మెడిటేషన్ అని చెప్పారు. మెడిటేషన్ ద్వారా అలా మనం ఒక మానసికంగా చాలా దృఢంగా మనం ఎదగగలుగుతాం. కాబట్టి మెడిటేషన్ అనేది చాలా చాలా ప్రతి ఒక్కరికి కూడా అవసరం. ఏంటి మెడిటేషన్? అందులో విశేషంగా బ్రహ్మకుమారీస్ లో నేర్పించబడుతున్నటువంటి మెడిటేషన్ ఏంటి అంటే రాజ్ యోగా మెడిటేషన్. ఎందుకు దీన్ని రాజ్ యోగా మెడిటేషన్ అంటున్నాము అంటే ఇట్ ఈస్ కింగ్ ఆఫ్ ఆల్ యోగాస్. రాజ్ యోగా ఒక రాజుగా, రాజు అంటే రూలర్, కంట్రోలర్ అంటూ ఉంటాం. సో అలాగే ఈ యొక్క మెడిటేషన్ కూడా ఏం చేస్తుంది అంటే మన బాడీ పైన, మన యొక్క సెన్సెస్ పైన, మన యొక్క ఇన్నర్ సెన్సెస్, అవుటర్ సెన్సెస్ అన్నిటిపైన కూడా మనకు ఒక సూప్రమేసిని తీసుకొస్తూ ఉంటుంది. వాటన్నింటిపైన మనకు ఒక ఆధిపత్యాన్ని తీసుకొస్తుంది. అందుకే దీన్ని రాజ్ యోగా మెడిటేషన్ అంటున్నాం. అంటే యోగా అనే పదం వినగానే మనకు ఏమని గుర్తొస్తుంది అంటే దాని యొక్క అర్థం ఏంటి అంటే అది సంస్కృతంలోని యూజ్ అనే పదం నుండి స్వీకరించడమైంది. దాని యొక్క అర్థం ఏంటి అంటే టు జాయిన్, టు మీట్, టు యునైట్, టు కనెక్ట్ అని అర్థం. యోగా అంటేనే ఏదైనా రెండింటిని కలపడము, ఏకం చేయడము, జోడించడము అని అర్థం. మరి ఈ యోగా అనేది రకరకాల లెవెల్స్ లో ఉంటూ ఉంటుంది. ఫిజికల్ లెవెల్లో చూడండి, ఏవైనా మనం 2 వైర్స్ ని మనం కనెక్ట్ చేస్తూ ఉంటాం. ఆ అవుటర్ ఇన్సులేషన్ వైర్ ని తొలగించి లోపల ఉన్నటువంటి కాపర్ వైర్స్ ని మనం జాయిన్ చేస్తాం. సో ఫిజికల్ లెవెల్లో మనం అక్కడ కనెక్షన్ ని జోడిస్తూ ఉన్నాం. అది కూడా ఒక రకమైనటువంటి భౌతిక యోగం. మానసికమైనటువంటి యోగం ఏ విధంగా మనం ఇక్కడే కూర్చొని మనకు నచ్చినటువంటి ప్రదేశాన్ని లేక మనకి ఇష్టమైనటువంటి వ్యక్తిని ఎవరినైనా తలుచుకుంటూ ఉండొచ్చు. మానసికంగా ఆ సమయంలో మనం వారితో యోగాన్ని కలిగి ఉన్నాం. ఇది మానసికమైనటువంటి యోగం. ఇక్కడ నేర్పబడేటువంటి యోగం ఏంటి అంటే రాజ్ యోగం, ఆధ్యాత్మిక యోగం. ఇక్కడ ఫిజికల్ గా మనం చేసేటువంటిది కాదు. తర్వాత ఎక్కడో మనం దూరంగా ఉన్నటువంటి వ్యక్తిని, ప్రదేశాన్ని స్మరించాల్సినటువంటిది కాదు. రాజ్ యోగా మెడిటేషన్ ఏంటి అంటే చాలా సింపుల్ గా, చాలా ఈజీగా ప్రతి ఒక్కరు కూడా దీన్ని ప్రాక్టీస్ చేయవచ్చు. ఈ రాజ్ యోగా మెడిటేషన్ ఏంటి అంటే కమ్యూనియన్ ఆఫ్ ఇన్నర్ లైట్ విత్ సుప్రీం లైట్. అంటే మన యొక్క అంతరాత్మను పరమాత్మతో అనుసంధానం చేయటం. అంటే నేనెవరు అనే విషయాన్ని తెలుసుకొని మనం పరమాత్మతో మన మనస్సును జోడించటమే రాజ్ యోగా మెడిటేషన్. అంటే మీరు బయట ఎన్నో రకాల మెడిటేషన్ నేమ్స్ వినే ఉండొచ్చు. విపాసనా మెడిటేషన్, ట్రాన్సెండెంటల్ మెడిటేషన్ అని, మహర్షి మెడిటేషన్ అని, నేచర్ మెడిటేషన్ అని,
ఏ మెడిటేషన్ లో మనం తీసుకున్నా కూడా అక్కడ ఫార్ములా ప్రిన్సిపల్ ఒకటే ఉంటుంది. ఏంటి అంటే గెయినింగ్ ఎనర్జీ ఫ్రమ్ సమ్ హయ్యర్ సోర్స్ అన్నట్టు. అక్కడ గురువు గారి విగ్రహాన్ని పెట్టుకొని దాన్ని ఒక సోర్స్ గా భావిస్తూ ఆ గురువు గారి దగ్గర నుండి ఎనర్జీని తీసుకోవడము, ఇక ప్రకృతిని సోర్స్ గా భావిస్తూ ప్రకృతి నుండి ఎనర్జీని తీసుకోవడము, ఇలా లేదా ఒక విగ్రహం ముందు కూర్చొని ఆ విగ్రహం నుండి మనం ఎనర్జీని తీసుకోవటము, ఇలా ఏదో ఒక విధంగా మనం ఎనర్జీని తీసుకోవడం జరుగుతుంది. ఇక్కడ ఏంటి అంటే ప్రకృతి, గురువు గారు, వ్యక్తి, విగ్రహము ఇలా కాకుండా హైయెస్ట్ సోర్స్, సుప్రీం సోర్స్, మొత్తం ప్రపంచంలో పవర్ ఆఫ్ ఆల్ పవర్స్, వారి నుండి మనం ఎనర్జీని తీసుకోవడం అన్నట్టు. కాబట్టి దీన్ని ఏమంటున్నాము అంటే రాజ్ యోగా అంటున్నాము. ఆ యొక్క సుప్రీం పవర్ తోటి మనం ఎనర్జీని తీసుకోవడం. మరి అలా ఎనర్జీని తీసుకోవాలి అంటే మనం ఇక్కడ రెండు విషయాలను తెలుసుకోవాలి. హూ ఆమ్ ఐ అండ్ విత్ హూమ్ ఐ హ్యావ్ టు కనెక్ట్. నేను ఎవరిని మరియు నేను ఎవరితో నా యొక్క యోగాన్ని జోడించాలి. నేను ఎవరిని అనేటువంటి ప్రశ్న రాగానే అందరికీ ఇప్పుడు మీరు అందరైతే మేము టీచర్స్ ని, మేము ఫలానా గవర్నమెంట్ టీచర్స్ ని, మేము స్కూల్ అసిస్టెంట్స్, లేదా మేము సెకండరీ గ్రేడ్ టీచర్, ఇలా అందరు కూడా మీరు మీ యొక్క పరిచయాన్ని గుర్తుకు తెచ్చుకుంటారు. ఇదైతే మీరు చేస్తున్నటువంటి ప్రొఫెషన్. బట్ మీరెవరు అంటే ఫిజికల్ గా మనకి ఇప్పటి వరకు తెలిసినటువంటిది ఏంటి అంటే ఇంతవరకే. మీరెవరు, నేను ఎవరిని అని అనగానే మనం ఇలాగే మనం చేసుకున్నటువంటి ప్రొఫెషన్, లేక మనం ఉన్నటువంటి కమ్యూనిటీ, ఇలా సొసైటీ రకరకాల లేబుల్స్ ఏవైతే మనకి ఇచ్చిందో ఇదే మనము అని ఇలాగే మనం అనుకుంటూ వచ్చాం. బట్ హియర్ ఇక్కడ మనం ఆధ్యాత్మిక కోణంలో నేను ఎవరిని అంటే నేను ఒక టైనీ పాయింట్ ఆఫ్ లైట్, నేను ఒక స్పిరిచువల్ ఎనర్జీని, నేను ఒక లైవ్లీ ఫోర్స్ ని, నేను ఒక లివింగ్ ఎనర్జీని అని మనం ఇక్కడ తెలుసుకోవడం జరుగుతుంది. ఇక్కడ మీ ముందు కనిపిస్తున్నటువంటి స్లైడ్ లో 3 క్వశ్చన్స్ ఉన్నాయన్నట్టు. నేను ఎవరు అంటే మరి దానికి సమాధానం ఏమని చెప్తారు? నాలో ఆత్మ ఉంది అని చెప్తారా, లేక నేను ఆత్మను, ఇది నా శరీరము అని చెప్తారా, నా శరీరంలో ఒక ఆత్మ ఉంది అని చెప్తారా, లేక నేను ఆత్మను, ఇది నా శరీరం అని చెప్తారా? ఏది కరెక్ట్ ఈ మూడిట్లో? ఏమని చెప్తాం? ఇక్కడ మనం తెలుసుకోవాల్సినటువంటి సత్యం ఏంటి అంటే మూడవది కరెక్ట్. మనందరం కూడా ఎవరము అంటే ఆత్మల. ఆత్మ ఈ యొక్క శరీరం అనేటువంటి వస్త్రాన్ని ధరించి పాత్రను అభినయిస్తున్నటువంటి ఒక పాత్రధారి. సో ఐ ఆమ్ ఏ సోల్ ఇన్ మై బాడీ. కాబట్టి నేను ఒక ఆత్మను, ఈ యొక్క శరీరంలో ఉంటూ నేను పాత్రను అభినయిస్తున్నాను. కాబట్టి నేను ఒక ఆత్మను అని తెలుసుకోవాలి. ఎలా అయితే అక్కడ యాక్టర్స్ రకరకాల రోల్స్ ని ప్లే చేస్తూ ఉంటారో, సో ఇన్ ద సేమ్ వే మనందరం కూడా యాక్టర్స్ ని. మనం ఈ యొక్క బాడీ అనేటువంటి కాస్ట్యూమ్ ని వేసుకొని మనం కూడా డిఫరెంట్ రోల్స్ ని ప్లే చేస్తూ ఉన్నాం. కాబట్టి మెడిటేషన్ మనం నేర్చుకునేప్పుడు మనం ఇదే అవేర్నెస్ లో, ఇదే కాన్షియస్ లో ఉండాలి. నేను ఒక ఆత్మను, నేను ఒక టైనీ పాయింట్ ఆఫ్ లైట్, నేను ఒక జ్యోతిర్బిందు స్వరూపాత్మ. మరి ఆత్మ ఎక్కడుంటుంది బాడీలో అంటే ఇక్కడ ఈ యొక్క భృకుటి మధ్య స్థానంలో ఉంటుంది. అందుకే మనం చాలా సందర్భాలలో ఏమంటూ ఉంటాం? నా కర్మ అంటూ ఉంటాం, మై ఫేట్ అని అంటూ ఉంటాం. ఈ విధంగా తల భాగంని నా తల రాత అంటూ ఉంటాం. ఎందుకు అంటే ఆత్మ ఈ శరీరంలో ముఖ భాగంలో 2 కనుబొమ్మల మధ్య స్థానంలో ఉంటుంది కాబట్టి ఆ విధంగా మనం వర్ణిస్తూ ఉంటాం. కావున మనం అందరం కూడా ఆత్మలను, ఆత్మ అతి సూక్ష్మమైనటువంటి జ్యోతిర్బిందు స్వరూపం. మరి ఆత్మ, నేను ఆత్మను అని తెలుసుకున్నా తర్వాత నెక్స్ట్ ఎవరి గురించి తెలుసుకోవాలి అంటే నేను ఎవరితో మెడిటేషన్ చేయాలి. ఎవరితో మెడిటేషన్ చేయాలి అంటే నేను పరమాత్మతో మెడిటేషన్ చేయాలి. మరి ఆ పరమాత్ముడు ఎవరు అని కూడా మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నట్టు. మరి పరమాత్ముడు ఎవరు అంటే అతన్ని సుప్రీం పవర్ అంటున్నాం. మరి ఎలా అయితే ఒక దేశంలో సుప్రీం కోర్ట్ ఒకటే ఉంటుందో, హైకోర్ట్స్ చాలా ఉంటాయి, బట్ సుప్రీం కోర్ట్ ఓన్లీ 1. అలాగే సుప్రీం పవర్ అంటే
మొత్తం యూనివర్స్ కి ఒక్కరే ఉంటారు అన్నట్టు. సో ఇట్ ఈస్ ఓన్లీ హీ ఈస్ ఓన్లీ నన్ అదర్ దెన్ ఆల్ మైటీ అథారిటీ అంటున్నాను, సుప్రీం ఎనర్జీ అంటున్నాను, సుప్రీం ఫోర్స్ అంటున్నాను, సుప్రీం సోల్ అంటున్నాం. ఇంకా ఇలా ఎవరికి ఎలా అనుభూతిలోకి వస్తే అలా వారు వర్ణిస్తూ వచ్చారు ఆ సుప్రీం పవర్ గురించి. బట్ ఆ సుప్రీం పవర్ మాత్రం ఒక్కరే అన్నట్టు. వారిని ఒకరు అల్లా అంటున్నారు, యెహోవా అంటున్నారు, లార్డ్ అంటున్నారు, గాడ్ అంటున్నారు, రకరకాలుగా పిలుస్తున్నారు. సో మెడిటేషన్ లో ఏంటి అంటే నేను ఒక సోల్ అని గుర్తించి సోల్ యొక్క కనెక్షన్ ని ఆ యొక్క సుప్రీం తోటి జోడించాలి. ఎందుకు జోడించాలి ఆ సుప్రీం తోటి అంటే ఇక్కడ చూస్తున్నాం కదా, మన యొక్క సోల్ అంటే నేను ఒక సోల్ ని అని గుర్తించి సోల్ యొక్క కనెక్షన్ ని మనం సుప్రీం తోటి ఎందుకు జోడించాలి అంటే సుప్రీం తోటి ఎప్పుడైతే మనం మన యొక్క కనెక్షన్ ని జోడిస్తామో అప్పుడు ఏమవుతుంది అంటే ఆ సుప్రీం లో ఉన్నటువంటి డివైన్ క్వాలిటీస్ అన్ని కూడా మనం మనలో పెంపొందించుకోగలుగుతాం. ఎందుకంటే మనం ఒక సోల్ అని తెలుసుకున్నాం. ఎలా అయితే మనకి బాడీ యొక్క నాలెడ్జ్ మనందరం బయాలజీలో చదువుకున్నాం, బాడీ ఈజ్ మేడప్ ఆఫ్ మ్యాటర్, డిఫరెంట్ ఆర్గాన్స్ ఎట్లా పనిచేస్తాయి, బాడీ యొక్క మెటబాలిజం ఏంటి, ఇవన్నీ తెలుసుకున్నాం. సో ఇన్ ద సేమ్ వే అలాగే ఆత్మలో కూడా 7 క్వాలిటీస్ ఉంటాయి. ఏంటి అంటే పీస్, ప్యూరిటీ, లవ్, నాలెడ్జ్, హ్యాపీనెస్, బ్లిస్, పవర్, ఇవన్నీ కూడా ఆత్మలో ఉన్నటువంటి 7 క్వాలిటీస్ అన్నట్టు. కాబట్టి ఈ 7 క్వాలిటీస్ ని మనందరిలో ఉన్నాయి, కాకపోతే కొంత నిద్రానావస్థలో ఉన్నాయి. మెడిటేషన్ ద్వారా పరమాత్మతో మన యొక్క సంబంధాన్ని జోడించుకోవడం వలన వీటన్నిటిని కూడా మనం తిరిగి జాగృత పరచుకోవడం జరుగుతుంది. తిరిగి వీటన్నిటిని కూడా మనం అవేకన్ చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి మెడిటేషన్ అనేది చేయడం వలన ఇలా మనలో ఉన్నటువంటి నిద్రాణంగా ఉన్నటువంటి ఈ గుణాలను, ఈ శక్తులను మనం ఇంకా ఇంకా వికసింప చేసుకోవచ్చు, ఇంకా ఇంకా పెంపొందించుకోవచ్చు. కాబట్టి మెడిటేషన్ అనేది మనం చెయ్యాలి. కాబట్టి మనం తెలుసుకున్నాం మెడిటేషన్ చెయ్యాలి. తర్వాత నేను ఒక ఆత్మను, పరమాత్మ ఎవరు అని కూడా తెలుసుకున్నాం. పరమాత్మతో మనం మన యొక్క కనెక్షన్ ని జోడించాలి. మరి చాలా మందికి అంటే మెడిటేషన్ చేయకపోతే ఇంకా వేరే ఆప్షన్ లేదా, మెడిటేషనే ఎందుకు చెయ్యాలి అని కూడా ఆలోచనలు వస్తుంటాయి. ఎందుకు చెయ్యాలి మెడిటేషన్ అంటే, ఎలా అయితే చూడండి మనం వాడుతున్నటువంటి మొబైల్ ఫోన్స్ ని మనం ప్రతిరోజు ఛార్జింగ్ చేస్తున్నాం. వితౌట్ ఛార్జింగ్ ఏ మొబైల్ ఫోన్ అయినా మనం యూజ్ చేయగలమా? ఎన్ని థౌజండ్స్ లాక్స్ పెట్టి కొన్నటువంటి మొబైల్ అయినా కూడా తప్పకుండా దాని యొక్క బ్యాటరీని మనం ఎవ్రీడే రీఛార్జ్ చేయాల్సిందే. ఇట్ ఈస్ మస్ట్ అండ్ షుడ్. సో ఇన్ ద సేమ్ వే మనం కూడా మనం మానసికంగా ఛార్జింగ్ ని పొందాలి అంటే ఈ మెడిటేషన్ అనేది ఒక మాధ్యమంగా మనకు దోహదపడుతుంది. కాబట్టి మెడిటేషన్ అనేది ఏంటి అంటే సింపుల్ గా మనం అర్థం చేసుకోవాలి అంటే ఇట్స్ ఎ ఛార్జింగ్ ప్రాసెస్ ఆఫ్ సోల్ అన్నట్టు. ఎలా అయితే వాడుతున్నటువంటి వెహికల్స్ కి తప్పకుండా మనం కొన్ని మంత్స్ కి ఒకసారైనా తప్పకుండా సర్వీసింగ్ చేస్తూ ఉంటాం. సో అట్లాగే మెడిటేషన్ కూడా ఎలా అంటే మన యొక్క సోల్, మన యొక్క ఆత్మకి, మన యొక్క మనస్సుకి ఒక సర్వీసింగ్ చేసినట్లుగా పనిచేస్తుంది. ఎలా అయితే మనం సిస్టమ్ లో ఏం చేస్తాం, తప్పకుండా ఆ సాఫ్ట్వేర్స్ అన్ని లోడ్ చేసిన తర్వాత తప్పనిసరిగా యాంటీవైరస్ ని కూడా లోడ్ చేస్తాం. సో ఇన్ ద సేమ్ వే మెడిటేషన్ కూడా ఎలా అంటే మన యొక్క మనస్సులో ఒక యాంటీవైరస్ ని మనం లోడ్ చేసినట్టుగా పనిచేస్తుంది. కాబట్టి మెడిటేషన్ అనేది చేయటం వల్ల మనకు చాలా రకాలుగా లాభాలు అనేవి కలుగుతూ ఉంటాయి. మనం మెడిటేషన్ చేస్తూ మన యొక్క మనస్సును సుప్రీం సోల్, సుప్రీం ఫోర్స్ వైపు జోడించటం వలన ముందు మనకి ఏంటి లభించేది అంటే భగవంతుడిని మనం అలా నమ్మడం వలన, భగవంతుడి యొక్క శక్తిని పొందడం వలన మనం చాలా సెక్యూర్డ్ గా ఫీల్ అవుతాం. చాలా సెక్యూర్డ్ గా మనలో, ఎందుకంటే మన యొక్క థీమే ఏంటి, లెట్స్ బీ స్ట్రాంగ్. సో స్ట్రాంగ్ గా ఎప్పుడు అవ్వగలుగుతాం, మనలో ఉన్నటువంటి భయం తొలగిపోయినప్పుడు మనం స్ట్రాంగ్ గా తయారవ్వగలుగుతాం. కాబట్టి మెడిటేషన్ చేయడం వలన మనం మానసికంగా కూడా స్ట్రాంగ్ గా అవ్వగలుగుతాం. భగవంతుడి పైన మనస్సును ధ్యానం చేయటం వలన
మనం మానసికంగా కూడా సురక్షితంగా ఉండగలుగుతాం. ఏ విధంగా ఒకసారి ఒక 12 సంవత్సరాల బాబు వాళ్ళ అమ్మ నాన్నతో అంటూ ఉంటాడు. ఏమని అంటే, ప్రతి ఎండాకాలం సెలవుల్లో అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తూ ఉంటాం కదా, మీరు వచ్చి మమ్మల్ని డ్రాప్ చేసి మళ్ళీ వెళ్ళే రోజు తీసుకొస్తూ ఉంటారు. అలా 2-3 వారాలు అక్కడ ఉండి వస్తూ ఉంటాం కదా. నేను పెద్ద అయ్యాను కదా, నాకు 12 years వచ్చాయి. ఈసారి మీరు ఎవరు రానక్కర్లేదు, నన్ను ఒక్కరినే ట్రైన్ లో పంపించండి, నేను వెళ్తాను అని పేరెంట్స్ తోటి ఆ బాబు అంటాడు. అప్పుడు పేరెంట్స్ చాలా అర్థం చేయిస్తారు ఆ బాబుకి. లేదు, నువ్వు భయపడతావు, నువ్వు ఒక్కరివి వెళ్ళలేవు. ఆ బాబు పర్వాలేదు, నేను వెళ్తాను అని మొత్తానికి తల్లిదండ్రుల్ని ఒప్పిస్తాడు. ఇంకా వెళ్ళాల్సిన రోజు బయలుదేరుతారు స్టేషన్ కి. ఇంకా ట్రైన్ ప్లాట్ఫామ్ మీద సిద్ధంగా ఉంటుంది. ఇంకా ఆ అబ్బాయికి అన్ని రకాల జాగ్రత్తలను చెప్పి తల్లిదండ్రులు అతడికి సెండ్ ఆఫ్ చేయడానికి ప్లాట్ఫామ్ మీద ఉంటారు. ఇంకా ట్రైన్ బయలుదేరబోతూ ఉంటుంది. అప్పుడు ఆ తండ్రి ఏం చేస్తాడంటే ఆ అబ్బాయికి మళ్ళీ చెప్తూ ఉంటాడు జాగ్రత్తలు. కానీ బాబు మాత్రం ఎలా ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ ఎట్లా పెట్టుకుంటాడు, ఎలా ఉన్నాడు అంటే, నాకు అన్ని తెలుసు, చెప్పారు కదా ఇప్పటి వరకు చాలా సార్లు, నాకు అన్ని తెలుసు అని అంటూ ఉంటాడు. ఇంకా ట్రైన్ బయలుదేరే సమయానికి తండ్రి ఆ అబ్బాయికి మళ్ళొకసారి అలాగే చెప్తూ అతడు జేబులో ఒక చీటీ పెట్టి, ఒకవేళ ట్రైన్ లో నేను ఒంటరిగా ఉన్నాను, నాకు భయం వేస్తుంది అని అనిపిస్తే నువ్వు ఒక్కసారి నీ జేబులో నుండి ఈ కాగితం తీసి చూడు అని చెప్తాడన్నమాట. ఆ అబ్బాయికి తండ్రి చెవులో అలా చెప్పేసి ఇంకా సెండ్ ఆఫ్ చేస్తారు. ట్రైన్ బయలుదేరింది. ఇంకా ట్రైన్ లో ఈ అబ్బాయి ఒక్కడే ఉన్నాడు. అంటే తెలిసిన వాళ్ళు ఎవరు లేరు. ఇతడికి లైఫ్ లో మొట్టమొదటిసారి అలా ఒంటరిగా తల్లిదండ్రుల్ని విడిచి ప్రయాణం చేయడం. ఇంకా ఒక్కసారిగా ట్రైన్ లో చుట్టుపక్కల ఉన్న ప్యాసింజర్స్ అందరినీ చూసి, ఒక్కరు కూడా అందులో తెలిసిన వాళ్ళు లేరు. అందరూ కొత్త ఫేసెస్. ఎంతో మంది ఆ కంపార్ట్మెంట్ లో వస్తున్నారు, వెళ్తున్నారు, రకరకాలుగా మాట్లాడుతున్నారు, హడావుడిగా ఉంది. ఇంకా ఆ అబ్బాయికి నెమ్మదిగా భయం మొదలైంది. ఇంకా భయంతో ఒక్కసారిగా అతడికి కడుపు నొప్పిగా అనిపిస్తుంది. ట్రైన్ చాలా వేగంగా వెళ్తూ ఉంది. ఒక్కసారిగా అతడి హార్ట్ బీట్ కూడా ఇంక్రీజ్ అయిపోయింది. చాలా భయం వేస్తుంది. ఇంకా అతడు అందరి వైపు చూస్తుంటే ఒక వ్యక్తి సీరియస్ గా ఈ అబ్బాయిని చూస్తూ ఉన్నాడు. అతడి భయం ఇంకా ఎక్కువైపోయింది. ఇంకా అతడు ఆ సీట్ లో ఒక మూలకు కూర్చొని ఇంకా అతడు ఏడవడం మొదలు పెట్టాడు. కళ్ళ నుండి నీళ్ళు వచ్చేస్తున్నాయి. అప్పుడు ఒక్కసారి అతనికి వాళ్ళ నాన్న ట్రైన్ బయలుదేరేప్పుడు చెప్పారు కదా, ఒక చీటీ ఇచ్చి జేబులో పెట్టాడు కదా, నీకు భయం వేస్తే ఇది చూసుకోమని చెప్పారు కాబట్టి, ఒక్కసారి ఆ అబ్బాయి ఆ చీటీ తెరిచి చూస్తాడు. ఏమని ఉంటుంది ఆ చీటీలో అంటే, బాబు భయపడొద్దు, నేను నీ వెనక నెక్స్ట్ కంపార్ట్మెంట్ లో నేను కూడా వస్తున్నాను అని ఉంటుంది అన్నట్టు. ఇంకా అబ్బాయికి ఒక్కసారి అది చదవగానే ఎక్కడ లేని ధైర్యం, సంతోషం, విశ్వాసం, ఇంకా తలెత్తుకొని కూర్చుంటాడు. ఇంకా మనస్సంతా ధైర్యంతో నిండుతుంది. ఇంకా అప్పటికి ఇంకా అతనికి ఆ కడుపు నొప్పి ఛాయలు కనిపించట్లేదు. ఇంకా గుండె యొక్క వేగం కూడా తగ్గిపోయింది. ఇంకా అతడు మంచిగా ధైర్యంగా కూర్చొని ట్రైన్ యొక్క ప్రయాణాన్ని ఆనందిస్తూ కూర్చున్నాడు. ఈ ఉదాహరణ ఇక్కడ ఎందుకు చెప్పుకుంటున్నామంటే, చూడండి, మా నాన్న నా కోసం నా పక్కనే ఉన్నాడు అనే ఆ ఒక్క ధైర్యం ఆ అబ్బాయిలో ఎంత ఉత్సాహాన్ని నింపింది. అదే విధంగా మనం కూడా ఎందుకు మెడిటేషన్ చేయాలి, భగవంతుడి పైన ఎందుకు నమ్మకం ఉంచుకోవాలి అంటే, భగవంతుడు కూడా నా తోడు ఉన్నారు, భగవంతుడు కూడా నా తోడే ప్రయాణిస్తున్నాడు, నా తోడే ఉన్నారు అనేటువంటి భావన మనలో కూడా అలాంటి ధైర్యాన్ని నింపుతుంది. కాబట్టి ఈ విధంగా మెడిటేషన్ అనేది చాలా చాలా అవసరము. ఇప్పుడు మనం ఎలా మెడిటేషన్ చేయాలో నిన్న కూడా మీరు తెలుసుకున్నారు, ఈరోజు కూడా చేశారు కదా. ఇప్పుడు మనం మెడిటేషన్ చేద్దాము. మరి మెడిటేషన్ కోసం మనం ఓపెన్ ఐస్ తోటే మెడిటేషన్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే అప్పుడప్పుడు కళ్ళు మూస్తే మనకు నిద్ర కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి కళ్ళు తెరిచే మనం మెడిటేషన్ చేయడం జరుగుతుంది. ప్రత్యేకించి ఈ ఆసనంలోనే కూర్చొని చేయాలని ఏమీ లేదు. సుఖాసనం, మీకు ఎలా మీ శరీరానికి కంఫర్టబుల్ గా అనిపిస్తే అలా కూర్చొని మీరు ప్రాక్టీస్ చేయవచ్చును. తర్వాత దీనికోసం మీరు ఏదైనా మంచి మ్యూజిక్ ని కూడా ప్లే చేసుకోవచ్చు, అగరబత్తి వెలిగించుకోవచ్చు, ఒక ప్లెజెంట్ అట్మాస్ఫియర్ ని క్రియేట్ చేసుకోవడం కోసం. ఇప్పుడు మనం హౌ టు బికమ్ స్ట్రాంగ్, లెట్స్ బీ స్ట్రాంగ్ అంటున్నాం కదా. మనం స్ట్రాంగ్ గా అవ్వడానికి ఇప్పుడు మనం మెడిటేషన్ చేద్దాము.
సింపుల్ గా మెడిటేషన్ నిన్న ఏబిసి తెలుసుకున్నాం కదా, అలాగే ఈ రోజు కూడా మెడిటేషన్ యొక్క ఏబిసి ఏంటి అంటే ఫస్ట్ అవాయిడ్ ఆల్ అన్నెసరీ థాట్స్. ఏ స్టాండ్స్ ఫర్ అవాయిడ్. పి అంటే ఏంటి అంటే బ్యూటిఫై విత్ పాజిటివ్ థాట్స్. సి స్టాండ్స్ ఫర్ కాన్సన్ట్రేట్ ఆన్ సుప్రీం. అవాయిడ్ చేయాలి, బ్యూటిఫై చేసుకోవాలి, పరమాత్మ యందు ఏకాగ్రం చేయాలి. ఇప్పుడు మనం అన్ని థాట్స్ ని పక్కకు పెట్టేసి ఇప్పుడు మనందరం కూడా మనం రకరకాల పాజిటివ్ పాయింట్స్ విన్నాం కదా. ఇప్పుడు కూడా నేను మీకు కొన్ని గైడెడ్ థాట్స్ ఇస్తూ ఉంటాను. మీరందరూ ఈ థాట్స్ ని తర్వాత రాసుకున్నా పర్వాలేదు. ఈ 10 థాట్స్ మీకు చాలా ఉపయోగపడతాయి. మీరు మెంటల్ గా ఎమోషనల్ గా చాలా స్ట్రాంగ్ గా తయారవ్వగలుగుతారు. ఎందుకంటే మేము ఆల్రెడీ 1 year నుండి ఇది ఒక ప్రయోగం చేస్తూ ఉన్నాం. చాలా మంది 10 థాట్స్ ని ప్రాక్టీస్ చేసి చాలా ఎమోషనల్ గా స్ట్రాంగ్ గా తయారయ్యారు. సో ఈ యొక్క 10 పాయింట్స్ ఇప్పుడు మీకు స్లైడ్ కూడా చూపించడం జరుగుతుంది. మీరందరూ కూడా నాతో పాటు విజువలైజ్ కూడా చేస్తూ మెడిటేషన్ చేయాలి. ఆల్ ఆఫ్ యూ ప్లీజ్ సిట్ స్ట్రైట్. ఒక్కసారి మంచిగా శ్వాస తీసుకొని నెమ్మదిగా వదలండి. నేను ఇప్పుడు ఎన్నో విషయాలు విన్నాను. ఆ విషయాలన్నింటి నుండి మనస్సును అతీతంగా తీసుకెళ్తూ నేను మానసికంగా దృఢంగా తయారవ్వడం కోసం దృఢమైన సంకల్పాలను చేస్తున్నాను. నేను ఒక శక్తి స్వరూపాత్మ. నేను శాంత స్వరూపాత్మ. నేను నిర్భయ స్వరూపాత్మ. నేను ఆరోగ్యంగా ఉన్నాను. నా శరీరం దృఢంగా ఉంది. పరమాత్మ యొక్క శక్తులు మరియు ఆశీస్సులు నాపై ఒక కవచం వలె నన్ను సురక్షితంగా ఉంచుతున్నాయి. ఈ రక్షణ వలయంలో ఎలాంటి నెగిటివిటీ ప్రవేశించదు. పరమాత్మ యొక్క శక్తి మరియు ఆశీస్సులతో నా కుటుంబం కూడా ఈ రక్షణ వలయంలో సురక్షితంగా ఉంది. పరమాత్మ యొక్క శక్తి మరియు ఆశీస్సులతో నా యొక్క కార్యక్షేత్రం కూడా సురక్షితంగా ఉంది. పరమాత్మ యొక్క ఆశీస్సులు మరియు శక్తితో మొత్తం భూమండలం సురక్షితంగా ఉంది. ఏదైతే వచ్చిందో అది వచ్చినట్లుగానే తిరిగి వెనక్కి వెళ్ళిపోతుంది. మళ్ళీ మంచి రోజులు వస్తున్నాయి. ఇలా భగవంతుడికి, ప్రకృతికి అందరికీ నేను మనసారా హృదయపూర్వకంగా కృతజ్ఞతలను తెలియజేస్తున్నాను.
ఇలా మన మనస్సు ద్వారా ఇలాంటి పాజిటివ్ థాట్స్ ని మనం క్రియేట్ చేయడమే మెడిటేషన్. మీరు ఈ విధంగా రోజంతట్లో ఉదయము రాత్రి పడుకోవడానికి ముందుగా మీరు ఇలాంటి థాట్స్ ని మీరు జనరేట్ చేయొచ్చు. ఈ యొక్క 10 థాట్స్ ఇప్పుడు మీరు స్లైడ్ రూపంలో కూడా చూస్తారు. ఈ యొక్క 10 థాట్స్ ని మనం పదే పదే చేయడం వల్ల మనం మానసికంగా చాలా స్ట్రాంగ్ గా తయారవుతాము. ఈ విధంగా ఇలా మెడిటేషన్ చేయడం వల్ల మనం చాలా ప్రశాంతంగా అనుభవం చేసుకుంటాము. చాలా ఆంతరికంగా మనకు పీస్ఫుల్ గా అనిపిస్తుంది. ఇంటర్నల్ గా చాలా స్ట్రాంగ్ గా తయారవ్వగలుగుతాము. కాబట్టి ఈ యొక్క 10 పాయింట్స్ ని మనం మార్నింగ్ తర్వాత ఏదైనా వర్క్ స్టార్ట్ చేసే అప్పుడు, రాత్రి పడుకోవడానికి ముందు మీరు పదే పదే ఈ యొక్క 10 పాయింట్స్ ని మీరు ఇలా మీరు విజువలైజ్ చేసుకుంటూ ఉండడం వల్ల మానసికంగా మీరు చాలా స్ట్రాంగ్ గా తయారవుతారు. ఐఎమ్ ఏ పవర్ఫుల్ బీయింగ్, ఐఎమ్ ఏ పీస్ఫుల్ బీయింగ్, ఐఎమ్ ఏ ఫియర్లెస్ బీయింగ్. భగవంతుడి యొక్క శక్తి మరియు ఆశీస్సులు నా పైన ఉన్నాయి. నేను చాలా శారీరకంగా ఆరోగ్యంగా ఉన్నాను. ఈ యొక్క రక్షణ వలయంలో మరి ఏది ప్రవేశించదు. నా యొక్క కుటుంబం పైన కూడా భగవంతుడి యొక్క శక్తి ఉంది. నా కార్యక్షేత్రం పైన కూడా భగవంతుడి యొక్క రక్షణ వలయం ఉంది. మొత్తం ఈ ప్లానెట్ పైన భగవంతుడి యొక్క రక్షణ వలయం ఉంది. తర్వాత ఏదైతే వచ్చిందో అది ఇంకా తొలగిపోతుంది, వెళ్ళిపోతుంది, మళ్ళీ మంచి రోజులు వస్తున్నాయి. ఇలా ఈ యొక్క 10 సంకల్పాలను మనం రిపీటెడ్ గా చేస్తూ ఉండడం వల్ల దీని ద్వారా మనం ఇంటర్నల్ గా చాలా స్ట్రాంగ్ గా తయారవ్వగలుగుతాము. మన యొక్క ఎమోషనల్ ఇమ్యూనిటీని బిల్డప్ చేసుకోగలుగుతాం. తప్పకుండా మీరందరూ మా యొక్క ఈ యొక్క సజెస్టివ్ థాట్స్ ని ఫాలో అవుతూ మీరందరూ తప్పకుండా ఎమోషనల్ ఇమ్యూనిటీని పెంచుకుంటూ చాలా స్ట్రాంగ్ గా తయారవుతారని ఆశిస్తున్నాము. ఓం శాంతి. థ్యాంక్ యూ వెరీ మచ్.